మీకే ఇస్తా. ఓకే మేడం. ఈజీగా నిజమే కదా, చాలా ఈజీ మేడం అంటారు మీరే. ఓకే. ఇవి ఇట్లా పేపర్స్ ఉంటాయి మేడం. ఒక పెద్ద షీట్లో 6 చేయొచ్చు అనమాట ఇందులో. ఓకే. 6 ఇంకా చిన్న పేపర్ చాలు మీకు. ఓకే. ఏబీసీ రాయడానికి. ఓకే. చిన్న పేపర్లో మీకు రాసి చూపిస్తాను. అయితే ఇది రాయడానికి ఇంకొకటి మీకు పెన్ ఉంటుంది కదా మేడం, బుక్లో ఏదైనా రాసుకోవాలని పెన్ ఉంటుంది కదా, మాకు దీంతో రాస్తాం. స్టైలస్ అంటాం దీన్ని. ఓకే. దీని స్టైలస్ ఇలా పట్టుకోవాలి పిడికిట్లో. ఓకే. ఇది కింద హోల్డ్ చేస్తుంటుంది. ఓకే. ఇది స్లేట్. ఓకే. దీని స్లేట్ అంట. పలక ఇంగ్లీష్ స్లేట్. ఇట్లా ఇవి 27 లైన్స్ ఉంటాయి. ఇక్కడ మాకు లైన్ చూసుకోవడానికి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఓకే. అవునుగా, ఒకటో లైన్ కదా మేడం, సెకండ్ లైన్ 3, 4 అని ఇట్లా ఓకే నెంబర్స్ 26 వరకు ఉన్నాయి. ఇట్లా లాస్ట్ 27 లైన్. ఓకే. లైన్ అయిపోయింది అని తెలియడానికి. ఓకే. దీని నిండా పేపర్ పెట్టుకోవచ్చు మనం అవసరం ఉంటే. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పలక పైన పేపర్ ఉండడానికి ఈ పైన స్టిప్ చేయడానికి ఇక్కడ ఒక డాట్ ఉంటుంది చూడండి. అవును, ఉంది. పేపర్ కదలకుండా అదే లైన్ లో ఉండడానికి, కదలకుండా దాన్ని పట్టుకుంటది ఇలా. ఓకే. ఇలా పట్టుకుంటది. ఇట్లా ఉండిపోతుంది. ఓకే. కదలదు, కదలదు. ఇట్లా పెట్టుకొని రాసుకోవాలి. ఓకే. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తాం. ఓకే. రాసేటప్పుడు మేమేమో అటు నుంచి ఇటు రాస్తాం కదా. మీరు ఎట్లా రాస్తారో మీరు అట్లే చదువుతారు కదా. అవును. మేము రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తే పేపర్ తీస్తే అది లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుతాం మళ్ళీ. ఓకే. పేపర్ ఇట్లా మలుతుంది కదా, మళ్ళీ తిప్పుతాం. ఓకే. ఓకే. కాకపోతే నాకు ఎవరు ఇట్లా పెట్టుకొని రాయాలని నేర్పించకపోవడం వల్ల నేను ఇట్లా పెట్టుకొని రాస్తాను. అవునా, సరే. రైట్ నుంచి లెఫ్ట్ కి ఫస్ట్ లైన్ ఇక్కడ పేజెస్ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఏబీసీలు రాసు. ఇంగ్లీష్ లెటర్స్ 26 కదా. అవును, 26 లెటర్స్ రాసు. అందులోనే ఈ లైన్ వైజ్గా వెళ్తుంటుంది. ఓకే. లైన్ వదిలేసిన మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే. అవసరం లేదు వదిలేయడం, కానీ మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. అయిపోయింది. అప్పుడే 26 లెటర్స్ అయిపోయాయి. అంతేనా? ఇట్లా తీస్తే ఇక్కడ చదవ ఈజీగా చేతి. ఇది ఏది మేడం? ఇప్పుడు ఇట్లా చూస్తే మాకు తెలియదు. కనిపిస్తుంది. సాఫ్ట్ ఉంది ఇటు సైడ్. సాఫ్ట్ ఉంది కదా. అవును, రాసినాం కదా, కింద పడినాయి కదా. అవును. ఈ అక్షరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు 1 to 6 అని చెప్పినా కదా. ఈ 1 to 6 ఇందులో ఉన్నాయి చూడండి. డాట్స్ లాగా 1 2 3 4 5 6. ఓకే. ఉన్నాయి 6 ఉన్నాయి. అవును. అంటే 1 కింద 4, 2 కింద 5, 3 కింద 6. అట్లనే ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఇట్లా దీని మీద కూడా హోల్స్ లాగా ఉంటాయి చూడండి. ఓకే. 6 ఉన్నాయి. ఓకే. 1 కింద 3 2 అట్లా. అవునవును. అట్లా గ్యాప్ లో ఉంటుంది. ఇట్లా ఏబిసి మేడం. ఇప్పుడు ఏది మేడం? ఇది చుక్క కదా, ఇది దాన్ని పట్టుకోవడానికి. ఏ అన్నప్పుడు ఇది 1. ఓకే. ఈ బి అంటే 1 to B అంట. ఓకే. సి అన్నప్పుడు చూడండి 1 4 వచ్చింది. చెప్పినా కదా నేను 1 కింద 4 వస్తుంది అని చెప్పి. 1 4 తర్వాత 1 4 5. ఓకే. ఈజీగా మీకు తెలిసిపోతుంది. అంటే ఫస్ట్ ఇట్లా అడ్డం వస్తే ఇక్కడనే 1 2 3 మేడం. ఇక్కడ 4 5 6. ఓకే. 1 2 3 తర్వాత 4 5 6. మీకు అది కూడా రాస్తే అయిపోతుంది. అవును, అది కూడా రాసిస్తా. 1A 1 ఇప్పుడు 1 5 E చూడండి, క్రాస్ వచ్చింది. అవునుగా, క్రాస్ వచ్చింది. అంటే ఇప్పుడు 2 కింద 5 ఉంటుంది కదా మేడం. 1 to 6 లోనే అని చెప్పాను కదా. అవునవునవును. లేకపోతే 1 5 E. ఇగో 1 2 4 F. ఓకే. 1 to 6 లోనే అన్నా కదా. ఇవే అటు ఇటు మార్చి వస్తుంది ఫోన్ నెంబర్ లాగా. ఓకే. G అన్నప్పుడు ఓకే 1 2 4 5 మీకు తెలుస్తుంది చూడండి. అవును మేడం. నేను మీకు 6 డాట్స్ కూడా రాసి ఇస్తాను. ఈజీగా ఉంటుంది. ఓకే. మీ నేము మీరు గ్రహించవచ్చు మేడం. ఓకే. నా పేరు రాసుకోవాలి ఇప్పుడు నేను. మీ నేమ్ మీరు లెటర్స్ గుర్తుపడతారు ఈజీగా. సరే.
ప్లస్ 1 2 3 4 5 6. ఓకే. వన్ టూ త్రీ 4 5 6. ఓకే. 1 2 ఇగో ఎల్లు 1 2 3 మేడం. ఓకే. ఇందులోనే 4 5 6 ఒక్క దాంట్లో ఓకే, ఒక ఓకే. సెల్లోనే వచ్చింది చూడండి. అదే. ఒక్క సెల్, ఇది ఒక సెల్. దీంట్లోనే 1 2 3 4 5 6 వస్తాయి. ఇంకా పైన ఇట కూడా తెలుస్తుంటుంది చూడండి. 1 2 3 4 డాట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇవి ఉంటేనే మనకు దీని మీద కరెక్ట్ వేస్తేనే ఆ ప్రింట్ అనేది వస్తుంది కదా మేడం, ఓహో, అచ్చు యంత్రం లాగా. అదే మొత్తానికి ఈ 6లోనే ఏబిసిలు. ఇందులోనే ఇప్పుడు చూసుకోండి మీరు, ఇప్పుడు 1 2 3 4 ఏబిసి. మీ పేరు సంతు. సంతు అని రాయండి సరిపోతుంది, లేకపోతే సంతోష్ అని రాయండి. మీరు ఎట్లా ఉంటారు? సంతోష రాయండి, సంతు రాయండి, లేకపోతే అంత పెద్ద సంతు. SANTHU సంతు. ఏది నేను మీకు ఈజీగా తెలియాలని కలిపి రాయలేదు చూడండి. ఓకే. ఇప్పుడు మా బుక్ ఎట్లుంది, కలిపి ఉంది మొత్తం. అవును, ఇది SANTHU. ఈడ తెలుసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఇలా చూసి కూడా మీరు దానికి దీనికి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మస్తుంది మేడం, గ్రేట్ మీరు.